అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమప్రయాణం. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు అడగబోయాను. ఇద్దరం ఒకే ఇదిలో ఉన్నాం అనమాట. సమప్రయాణం ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా పెళ్లి రోజు రివీల్ వీడియో అది. చాలా రోజుల నుంచి చాలా మంది మెసేజ్ మీద మెసేజ్ పెడుతూనే ఉన్నారు, కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూనే ఉన్నారు కి మీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతూనే ఉన్నారు. సో దానికి మేము అనుకున్నాం ఒక చిన్న వీడియో చేసి మా పెళ్ళి డేట్ రివీల్ చేద్దామని. మీ అందరితో మేము ఈ డేట్ కూడా షేర్ చేసుకోవాలి, మీకు కూడా తెలియాలి మా పెళ్లి రోజున ఎప్పుడు అని. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అన్నమాట. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆఫ్ అవర్ వెడ్డింగ్ డేట్. అచ్చా, వాస్తవానికి అయితే ఈ పాటికి మా ఇద్దరి పెళ్ళి అయిపోయి ఉండాలి. అవును. సో యాక్చువల్లీ మా పెళ్ళి శ్రావణ మాసంలోనే అవ్వాల్సింది, కానీ అంటే టైం సరిపోలేదు. అంటే ఆగస్టు 1, 2 చూసాం అనమాట ముహూర్తాలు. ఇట్లా శ్రావణ మాసానికి చూడండి అని చెప్పేసి. అంటే అప్పుడు ఆగస్ట్ 9 వచ్చింది పౌర్ణమి రోజు. సరే ఆగస్ట్ 9 అంటే అప్పటికే 1 వీక్ అసలే సరిపోదు. సో అందులో షూటింగ్స్ కూడా ఉన్నాయి ఇద్దరికి. సో అది మేనేజ్ చేసుకోవాలి. సో పెళ్ళంటే ఒక తాళి కట్టేసి తీసుకెళ్ళిపోయాను కాదు కదా, పద్ధతులు ఉంటాయి కదా. మినిమం అట్లీస్ట్ ఒక 10 days అయినా మనకి. 10 days చాలా తక్కువ మినిమం, ఎందుకంటే వర్క్ కాన్స్టెంట్ మీద ఒక 10 days అయినా మినిమం కావాలి కదా అని చెప్పేసి. అప్పుడు అందరికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి. కానీ విషయం ఏంటంటే తిన ఫస్ట్ నుంచి ఏంటంటే కార్తీక మాసంలో చేసుకోవాలని గట్టిగా బలంగా ఉందన్నమాట తనకి. కార్తీక మాసం చూడండి 3 months టైం ఉంది కదా, కొద్దిగా మాకు కూడా సీరియల్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికైనా కానీ, పెళ్ళికి రెడీ అవ్వడానికి కానీ, ప్రిపరేషన్స్ చేసుకోవడానికి కానీ టైం కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి మాసంలో చూడండి అని అన్నాము. అప్పుడు కుదరలే కాబట్టి అప్పుడు ఎంగేజ్మెంట్ చేద్దామని థాట్ వచ్చి. కనీసం శ్రావణం అంటే తినకి ఏంటంటే శ్రావణ మాసంలో ఏదో ఒక విషయం జరగాలి మా ఇద్దరు విషయంలో. సరే శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ చేసుకుందాం, ఉంగరాలు మార్చుకుందాం. శ్రీశైలంలో మా లగ్న పత్రికతో పాటు ఉంగరాలు కూడా మార్చుకున్నాం అనమాట. సో ఆ రకంగా శ్రావణ మాసంలో ఒక శుభప్రదంగా ఒక శుభకార్యం మా ఇద్దరి జీవితంలో జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసంలో ఇంకొక మంచి విశేషం మా ఇద్దరి జీవితంలో జరుగుతుందంటే చాలా చాలా సంతోషంగా ఉంది. సో అంతా శివయ్య అనుగ్రహమే. సో కార్తీక మాసంలో చూడండి అని చెప్పంగానే ఒక్క డేట్ వచ్చింది. అవును, యాక్చువల్లీ అది అంటే నేను ఎందుకు ఎక్సైట్ అవుతున్నానో తర్వాత మీకు తెలుస్తుంది. అంటే ఇట్స్ వెరీ మచ్ కనెక్టెడ్ ఇన్ డేట్ అనమాట మా లైఫ్లో. సో అందుకని అనమాట. సో పెట్టండి అనగానే ఒక్క ముహూర్తం వచ్చింది. మా ఇద్దరు నక్షత్రాల ప్రకారంగా, జాతకాల ప్రకారంగా నేను యాక్చువల్లీ 2-3 ముహూర్తాలు పెట్టండి. ఎందుకంటే కొద్దిగా సీరియల్ షూటింగ్స్ జరుగుతూ ఉంటుంది కదా, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక 2-3 ముహూర్తాలు అని అడిగాను నేను. అంటే అన్ని ముహూర్తాలు వస్తే లేదో నాకు తెలియదు, నేనైతే అడిగాను వాస్తవానికి. ఆయన చూసి ఒక్క ముహూర్తం ఉండండి కార్తీక మాసంలో మీ ఇద్దరు జాతకాల ప్రకారంగా. ఈ ముహూర్తం కాకుండా కార్తీక మాసంలో ఇంకేం ముహూర్తం లేదు, కావాలంటే పెట్టుడు ముహూర్తాలు పెడతాము, దానికి కొన్ని అవి ఇవి అని చేయించాలి, పూజలు అవి చేయించాలి అని అన్నారు. లేదండి మా ఇద్దరికి నక్షత్రాల ప్రకారంగా ఏది కుదిరితే అదే చెప్పండి అని అంటే దానికి ఒక్క డేట్ చెప్పారు. ఆ డేట్ ఏంటంటే ఎస్ ఆఫ్ కోర్స్ స్వస్తి శ్రీ చాంద్రమానేనా అదే ఇట్లా చదువుతారు కదా మన శీలాసౌ సాండ్రా సుహాసిని జయచంద్రన్ని చిరంజీవి కాళిదాస్ మహేష్ బాబు గారికి కార్తీక మాసంలో ఒక శుభ నక్షత్రంలో ఒక శుభ లగ్నంలో అక్టోబర్ 31 అక్టోబర్ 31వ తేదీన 2025వ సంవత్సరంలో మా ఇద్దరికి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఆ పార్వతీ పరమేశ్వరులు స్వయంగా నిర్ణయించారు. ఎందుకని ఈ మాట అన్నానంటే అక్టోబర్ 31 తన బర్త్డే, నా పుట్టినరోజు. సో ఇది విన్న వెంటనే మేమందరూ షాక్ అయిపోయాము. బర్త్డే రోజు పెళ్లి రోజు రావడం ఏంటి అప్పుడు నా మైండ్లో వచ్చింది ఒకటి. ఓకే, అయితే దెర్ ఇస్ నో అదర్ రీజన్. ఇక్కడ క్లారిటీగా తెలిసిపోయింది ఏంటంటే నేను పుట్టింది తనని పెళ్లి చేసుకోవడం కోసమే, తనని పెళ్లి చేసుకోవడం కోసమే అని క్లారిటీగా తెలిసిపోయింది మాకు, మా ఇద్దరికి. సో ఓకే, చాలా చాలా హ్యాపీగా దేవుడు రాసి పెట్టేశాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆ దేవుడి ముందే రాసి పెట్టేశాడు. నా పుట్టినరోజున అక్టోబర్ 31వ తేదీన మా ఇద్దరికి కళ్యాణం
కళ్యాణానికి శుభముహూర్తం కుదిరిందనమాట. ఒక మంచి పుణ్యక్షేత్రంలోనే జరగబోతుంది మా వివాహం. సో దీనికి ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు మా ఇద్దరిపైన ఉంటాయని మనస్ఫూర్తిగా ఎప్పట్లానే నమ్ముతున్నాము. సో మీ అందరి ఆదరాభిమానాలు మాపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు.